హాయ్, దిస్ ఇస్ సుజిత. వెల్కమ్ టు చాక్లెట్ ఫ్యాక్టరీ. మీరు నువ్వులతో తయారు చేసే చాలా రకాల తినుబండారాలు తినే ఉండుంటారు. బట్ ఈ రోజు మన చాక్లెట్ ఫ్యాక్టరీలో అదే నువ్వులతో తయారు చేసే చాక్లెట్ ని తయారు చేసుకోబోతున్నామండి. అదే సెసమీ హనీ హార్ట్. ఓకే, మరి ఈ రోజు ఏం తయారు చేసి చూపించబోతున్నావు రెసిపీ? ఈ రోజు మన చాక్లెట్ ఫ్యాక్టరీలో మనము సెసమే హనీ హార్ట్స్ చేయబోతున్నాము. సెసమే అంటే నువ్వులు అండ్ హనీతో కలిపిన హార్ట్ షేప్ చాక్లెట్స్ తయారు చేయబోతున్నాం. ఓకే, జనరల్ గా నువ్వులతో మనం చాలా రకాల తినుబండారాలు తయారు చేసుకుంటూ ఉంటాం ఇంట్లో. లైక్ బెల్లంతో కలిపిన నువ్వులు అని, ఇంకా చాలా వాటిల్లో నువ్వులు మనం యూజ్ చేస్తూ ఉంటాం. నువ్వులు బెల్లం కలిపితే చాలా ఎనర్జీ కదా, మన లేడీస్ కి కానీ కిడ్స్ కి కానీ డైలీ ఒకటి తింటే మనకి బ్యాక్ పెయిన్స్ అనేవి మనకి అసలు రావు, రెడ్యూస్ అవుతూ ఉంటాయి. సో అంటే నేను నిజంగా ఉన్నదా లేదా అనేది నాకు తెలీదు. నేనైతే మాత్రం ఫస్ట్ టైం నువ్వులతో చాక్లెట్ అనేది అంటే ఎక్కడైనా ఉన్నదా లేదా అనే విషయం నాకు తెలియదు, బికాస్ ఆఫ్ నేను తినలేదు కాబట్టి. అదే ఇది ఒక కొత్త రెసిపీ, బట్ టేస్ట్ చేస్తే నీకే తెలుస్తుంది ఎలా ఉంటుంది అనేది. అఫ్ కోర్స్ నువ్వుల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎందులో యూజ్ చేసినా కాబట్టి ఇది కూడా బాగుండొచ్చు అని అనుకుంటున్నాను. ట్రై చేద్దాం కానీ. ఓకే, ఫస్ట్ ఏం చేసుకోవాలి? ఫస్ట్ ఏం చేద్దామంటే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సెసమీ హనీ హార్ట్స్ కి కావాల్సిన పదార్థాలు: హనీ, నువ్వులు, బాదం, జీడిపప్పు, వాల్నట్స్, డార్క్ చాక్లెట్. ఓకే, ఫస్ట్ ఏం చేసుకోవాలి? ఫస్ట్ ఏం చేద్దామంటే మనము బాదం, క్యాష్యూ, వాల్నట్స్ తీసుకున్నాము. కొంచెం రోస్ట్ చేసేసుకొని చాప్ చేసుకొని పెట్టుకున్నాము. ఓకే, అంటే ఇప్పుడు మనకి డ్రై ఫ్రూట్స్ లో మన ఇష్టం వచ్చింది యూజ్ చేసుకోవచ్చా? మనకు కావాల్సిన కాంబినేషన్ బాగుంటుందా? అంటే అన్ని క్రంచీగా ఉంటాయి అని చెప్పేసి నేను కిస్మిస్ తీసుకోలేదు. ఓన్లీ క్రంచీనెస్ కోసం నేను ఓన్లీ అన్ని హార్డ్ గా ఉండేవి మాత్రమే తీసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ తీసుకోలేదు, ఓన్లీ నట్స్ మాత్రమే తీసుకున్నాను. ఇప్పుడు మనము ఇది ఆల్రెడీ రోస్టెడ్ కాబట్టి ఈ నువ్వుల్ని కూడా మనం కొంచెం రోస్ట్ చేసుకుందాము. ఆ లోపు మనము డార్క్ చాక్లెట్ ని మెల్ట్ చేసి తీసుకొచ్చుకున్నాము. ఓకే, మైక్రోవేవ్. సో ఫస్ట్ డార్క్ చాక్లెట్ ని మెల్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు నువ్వులు మనం డ్రై రోస్ట్ చేసుకున్నాము. సో స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకున్నాము. యాక్చువల్లీ నువ్వులు డ్రై రోస్ట్ చేయకపోతే సాగుతూ ఉంటుంది కదా, సో అంత క్రిస్పీగా రాదు. మనకి నవ్వుతుంటే కూడా ఆ క్రంచ్ అనేది ఉండదు, కొంచెం ఇలాగా తీగలాగా బాగుండేది కూడా. సో నువ్వులు ఎప్పుడైనా సరే మనం డ్రై రోస్ట్ చేసినప్పుడే దాని స్మెల్, దాని టేస్ట్ అన్ని ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనము ఒక 2 టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకుందాం, కొంచెం మాత్రమే మనకు కావాల్సినంత తీసుకుందాము. 2 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాం ప్రస్తుతానికి. సో నువ్వులు కొంచెం వేడవుతున్నప్పుడు చట్పట్లాడుతూ ఉంటుంది. ఆ టైం వరకు మనకి ఆ చట్పట్ ఆడేంత వరకు మనము రోస్ట్ చేసుకోవాలి దీన్ని. సో దాంతో పాటుగా మనం డ్రై ఫ్రూట్స్ కూడా రోస్ట్ చేసుకోవాలా? డ్రై రోస్ట్ చేసుకొని చాప్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ చేసి పెట్టేశాను. సో వీటిల్లో మళ్ళీ హనీ మిక్స్ చేసుకుంటావా? హనీ మిక్స్ లేకపోతే చాక్లెట్ మనం మెల్ట్ చేసుకున్న చాక్లెట్ లోనే దీన్ని మిక్స్ చేసేస్తాం? అన్ని మిక్స్ చేసేద్దాము, చాక్లెట్ లోనే అన్ని మిక్స్ చేద్దాము. మనకి ఈ నువ్వులు అనేది బయటికి కనిపించదు. కొంతమంది పిల్లలు ఉంటారు, నువ్వుల్ని చూస్తే ఇదేంటి ఇలా ఉన్నాయి, ఇవి ఎలా తినాలి అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో దాన్ని కనిపించకుండా వాళ్ళ చేత నువ్వులు తినిపించాలి అంటే చాక్లెట్ లో అసలు మనకి తెలియకుండా అలాగా వెళ్ళిపోవాలన్నమాట లోపలికి. అందుకని అంటే ఏదైనా తీసుకోండి, ఏది నచ్చకపోతే దాన్ని కనిపించకుండా చాక్లెట్ లో మిక్స్ చేయాలి. చాక్లెట్ లో మిక్స్ చేసేసరికి దాని టేస్ట్ ఆటోమేటిక్ మారిపోతుంది. వాళ్ళు చాక్లెట్ చూసి కంపల్సరీగా తినేస్తారు కాబట్టి. ఓకే, కొంచెం బ్రౌన్ కలర్ లో రావాలి. మనకి చట్పట్లాడతాయి, నువ్వులు ఎగురుతూ ఉంటాయి కదా, ఆ టైం వరకు మనం కొంచెం లైట్ గా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి చాక్లెట్ మెల్ట్ అయిపోయి ఉంటుందేమో, ఒకసారి చూద్దాము మనము. ఓకే, మనకి నువ్వులు కూడా రోస్ట్ అయిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. నువ్వులు కూడా అయిపోయింది. చాక్లెట్ కూడా మెల్ట్ అయిపోయింది. పూర్తిగా లంప్స్ కూడా లేదు, బాగానే మెల్ట్ అయిపోయింది.
ఇప్పుడు దీంట్లో మనం ఒక్కొక్కటి యాడ్ చేసుకోవడం 1 by 1. దీంట్లో మనము కొంచెం హనీ యాడ్ చేసుకున్నాము. హనీ అనేది ఆ సిల్కీనెస్ కోసం మనం ఏం చెప్తున్నాము, ఇప్పుడు ఇది ఫిల్లింగ్ లాగా కాదు కదా, మొత్తం అన్ని మిక్స్ చేసేస్తున్నాం. సో ఆ గ్లాసీనెస్ కోసం అండ్ ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. అంటే చాక్లెట్ లోనే చాలా ఎక్స్ట్రీమ్ స్వీట్నెస్ ఉంటుంది. సో మళ్ళీ హనీ యాడ్ చేస్తే ఇంకా ఎక్కువ స్వీట్. మనకి సెసమీ సీడ్స్ అనేది కొంచెం బెల్లంతో తింటే బాగుంటుంది ఉట్టిగా తినేదానికన్నా. సో ఆ స్వీట్నెస్ అనేది మనము యాడ్ చేయాలి ఏదో ఒకటి. సెసమీ సీడ్స్ ఉన్నప్పుడు, నువ్వులు ఉన్నప్పుడు మనం ఏదో ఒక స్వీట్ అనేది యాడ్ చేయాలి. నేను హనీ యాడ్ చేస్తున్నాను ఈరోజు. ఓకే. సో ఈ చాక్లెట్ లోనే ఒక 2 tablespoon హనీ యాడ్ చేద్దాము. ఇది ఆటోమేటిక్ గా గ్లేజ్ కూడా ఇచ్చేస్తుంది మనకి. సిల్కీగా ఉంటుంది అనమాట చాక్లెట్ టేస్ట్ చేయడానికి. టెక్స్చర్ నేను అనేది. సో అది మిక్స్ చేసి దీంట్లో ఇందాక మనం రోస్ట్ చేసి పెట్టుకున్న బాదం, వాల్నట్ అండ్ జీడిపప్పు అవన్నీ యాడ్ చేసేసుకుందాము. సో కొంచెం చిన్న ముక్కలుగా మనం చాప్ చేసుకున్నాం కాబట్టి మనం తినేటప్పుడు కూడా పంట కింద మంచిగా క్రిస్పీగా తగులుతూ ఉంటుంది. అండ్ మనము రోస్ట్ చేసి పెట్టుకున్న నువ్వులు ఒక 2 tablespoon వేసేసుకుందాము. నువ్వులు తో చేసే చాక్లెట్ కాబట్టి అది కొంచెం ఎక్కువగా ఉన్నా బాగుంటుంది. అన్ని మిక్స్ చేసేసుకుందాం ఒకసారి. సో నువ్వులు చాక్లెట్ లో మిక్స్ అయిపోయి ఉంటాయి, బయటికి నువ్వుల్లా కనిపించదు, బట్ చాక్లెట్ అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. మనకి టేస్ట్ చేస్తున్నప్పుడు మాత్రమే ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. మనము ఇప్పుడు హార్ట్స్ అన్నాం కాబట్టి నేను హార్ట్ షేప్ మౌల్డ్ తీసుకున్నాను. దీంట్లో ఫిల్ చేసుకొని మనము ఫ్రీజ్ చేసుకుందాం. అందుకే నా హార్ట్స్ అని. సో దీంట్లో ఫిల్ చేసేసుకుందాం మనము. బాగా అంటే హనీ మిక్స్ చేయటం వల్ల అండ్ మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా మిక్స్ చేయడం వల్ల కొంచెం థిక్ గా అయ్యింది. అవును. సో దానివల్ల ఇంకా ప్రాబ్లం ఉండదా? అంటే చాక్లెట్ బానే వస్తుందా? బానే వస్తుంది. అంటే వేసుకునే అప్పుడు మనకి అలా పడదు, కానీ బట్ మనకి ఒకసారి ఫ్రీజ్ చేసుకున్నాక మనకి సెట్ అయిపోతుంది. ఇది హనీ వేయటం వల్ల కొంచెం గట్టిగానే ఉంటది మనకి. ఓకే. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని మనం ఒక 5 minutes సెట్ చేసుకోవాలి, ఫ్రీజ్ చేసుకోవాలి. అన్ని మిక్స్ చేసేసుకున్నాం కాబట్టి ఇంకేం లేదు. సో దీన్ని ఇలా మౌల్డ్ లో పెట్టేసుకుంటే తర్వాత డిమోల్డ్ చేసుకుంటే రెడీ అయిపోతాయి. సెస్మీ హనీ చాక్లెట్స్ అంటే హార్ట్ చాక్లెట్స్ హార్ట్ షేప్ లో ఉన్నాయి కాబట్టి, సో మనకి ఏది కావాలంటే ఎవరికి ఏది అవైలబుల్ ఉంటే అది చేసుకోవచ్చు. ఎన్ని మినిట్స్ పెట్టుకోవాలి? ఒక 5 minutes ఫ్రీజ్ చేసుకుందాం. ఓకే. సో ఒక 5 minutes మనం కనుక వెయిట్ చేస్తే యమీ సెస్మీ హనీ హార్ట్స్ రెడీ అయిపోతాయండి. దీపిక, మరి 5 minutes అయిపోయింది కదా, రెడీ అయిపోయి ఉంటాయేమో, తీసుకొచ్చేసి సో బాగా ఫ్రీజ్ అయిపోయాయి. దాన్ని ఇప్పుడు మనము డిమోల్డ్ చేసుకుందాము. ఇలా అంటే అలా వచ్చేటట్టుగానే కనిపిస్తున్నాయి. ఓకే. మనకి ఇక్కడ షేప్ చూస్తే హార్ట్ షేప్ లో ఉంది అండ్ పైన చూస్తే నీకు చాలా గ్లాసీగా ఉంది చూడు. అది హనీ యాడ్ చేసుకోవటం వల్ల అలాగా గ్లాసీగా కనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు మనము ఈరోజు దీన్ని ర్యాపింగ్ పేపర్ తో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఓకే. సో మామూలుగా ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వాలి అని అనుకునేటప్పుడు, లేదా మనమైనా సరే ఇంట్లో మనం ర్యాప్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవచ్చు. ఎవరైనా మన ఇంటికి పిల్లలు వచ్చినప్పుడు కానీ, పెద్దవాళ్ళు వచ్చినప్పుడు కానీ, గెస్ట్లు ఎవరైనా వచ్చేటప్పుడు మనం చాక్లెట్స్ ప్రెజెంట్ చేసేటప్పుడు డైరెక్ట్ గా ఇలా చాక్లెట్స్ ఇవ్వకుండా ర్యాప్ చేసి పెట్టుకుంటే, ఓకే మనకు కొన్ని చాక్లెట్స్ ఇచ్చారు, బాగున్నాయి చూడడానికి అని అనిపించేటట్టు ఉంటాయి. ఓకే. సో ఇలాంటి చిన్న చిన్న ర్యాపర్స్ దొరుకుతాయి మనకి. ఓకే. దాన్ని ఏం చేయాలంటే, మనకి ఇది ఫ్రంట్ సైడ్ కాబట్టి దీన్ని రివర్స్ లో పెట్టుకొని ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి మొత్తం అంతా. ఓకే.
సో మొత్తం ఆ షేప్ మనకి స్టిఫ్ గా హోల్డ్ చేస్తే మనకి ఆ Hold షేప్ చేస్తే కనిపిస్తుంది. ఓకే, ఇలాగా హార్ట్ షేప్ మనకి కనిపిస్తుంది అన్నమాట మొత్తం. సో కావాలని అంటే మనకి అంటే ఇప్పుడు ఈ సిల్వర్ కావాలని అనిపిస్తే మనం ఇలా బాగా తిప్పుకొని సిల్వర్ కూడా పెట్టుకోవచ్చు కావాలంటే. ఓకే, సో నువ్వు సిల్వర్ పెట్టు, నేను దీన్నే ఇంకో wrap రెండు. చేస్తాను. ఇలాగ మనకి ర్యాపింగ్ పేపర్స్ అనేది డిఫరెంట్ మోడల్స్ దొరుకుతాయి. ఓకే, మనం ఇలా ర్యాప్ చేసుకోవచ్చు, లేకపోతే మనకి ఇలాగా పోట్లీ ఉంటుంది కదా, అలా ఇలా పెట్టుకొని ఇలా గిఫ్ట్ ర్యాప్ చేసుకునేటట్టు అలా పెట్టుకొని నాట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, అంటే లైక్ ఈ కైండ్ ఆఫ్ చాక్లెట్స్ కి అయితే ఇలా ర్యాప్ చేసుకుంటేనే బాగుంటుంది. ఓకే, సో ఒకటి నార్మల్ గా విడిచి పెడదామా, బికాస్ ఆఫ్ నేను టేస్ట్ చేయాలేమో కదా. తీసుకుంటే సిల్వర్ పెట్టేసింది, ఒకటి సిల్వర్ పెట్టే. సో ఈ వ్రాపర్స్ ని మనం ఎలా కావాలంటే అలా యూస్ చేసుకోవడానికి అనువుగా ఉంది. మనకి మంచిగా ఇలా కనిపించాలి, సో డిజైన్ ఉన్నది కావాలి అని అనుకుంటే మనం డిజైన్ ఉన్నదే చేసుకోవచ్చు. లేదనంటే లోపల ఇంకో కలర్ కూడా ఉంటుంది కదా, దాన్ని యూస్ చేసుకోవాలి, దాన్ని కూడా చేసుకోవచ్చు. బాగుంది. సో మరి టేస్ట్ ఎలా ఉంటాయి కూడా చూడాలి. బయటకు చూడటానికి మాత్రం చాలా బాగున్నాయి, మంచి షైనీగా ఉన్నాయి. సో హనీ మిక్స్ చేసుకున్నాం కాబట్టి చాలా షైనీగా కనిపిస్తుంది అని అంటుంది దీపిక. సో టేస్ట్ చేసాక చెప్తాను దాని రిజల్ట్ ఏంటనేది. ఒకటి ర్యాప్ చేయలేదు నీకోసమే, దీన్ని టేస్ట్ చేసి చెప్పేలా. తప్పకుండా. దీన్ని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. సెస్మీ హనీ హార్ట్స్ తయారీ విధానం. మొదట ఒక బౌల్లో డార్క్ చాక్లెట్ ని తీసుకుని మెల్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక పాన్ లో నువ్వుల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అలాగే బాదం, జీడిపప్పు, వాల్నట్స్ ని కూడా డ్రై రోస్ట్ చేసుకుని చిన్నగా చాప్ చేసుకోవాలి. వీటిని మెల్ట్ చేసుకున్న చాక్లెట్ లో మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మౌల్డ్స్ లో వేసి 5 నిమిషాల పాటు ఫ్రీజ్ చేసుకుంటే యమ్మీ సెస్మీ హనీ హార్ట్స్ రెడీ. సెస్మీ హనీ హార్ట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు దీని రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. డ్రై ఫ్రూట్స్ కన్నా ఎక్కువగా నువ్వులు బాగా తగులుతాయి. ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకున్నాం కదా, నువ్వులు బాగా తగులుతూ ఉంటాయి. రియల్ గా అంటే బెల్లంతో తయారు చేసే నువ్వులు తింటే ఎలా ఉంటుందో లైక్ సేమ్ అలానే ఉంది. కాకపోతే అక్కడ బెల్లం, ఇక్కడ డార్క్ చాక్లెట్ అంతే, రెండు ఆల్మోస్ట్ ఒకలాంటివే. కొంచెం అది పాకం పెడతాం కాబట్టి జిగురుగా వచ్చి కొంచెం అమ్మిగా ఉంటుంది. సో దానికన్నా రెట్టింపు టేస్ట్ ఉంది ఇది. చాలా 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 బాగుంది. ఎంత టేస్టీ ఉందంటే ఇంకా చెప్పలేను అనమాట. ఆసమ్ రియల్లీ. నువ్వులు తగలటం వల్ల దాని టేస్ట్ ఇంకా బాగా ఇంక్రీజ్ అయ్యింది కదా. సో దాన్ని డ్రై రోస్ట్ చేసాం కాబట్టి మనకి ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. లోపల క్రంచీగా, బయట చాక్లెట్ తో రియల్లీ సూపర్ గా ఉందండి. సో మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ దీపిక. మరో మంచి చాక్లెట్ రెసిపీని ఈరోజు తయారు చేసి చూపించావు. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ మరో మంచి చాక్లెట్ తో మళ్ళీ మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.